నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. వైసీపీ హయాంలో జరిగిన కల్తీ మద్యం స్కామ్‌కు సంబంధించి జంగారెడ్డిగూడెంలో 25 మంది మృతి చెందారు. అయితే ఇది సిట్ విచారణలో తేలింది. మరోపక్క చూసుకుంటే వైసీపీ ఫ్యాన్స్ కావచ్చు, నేతలు కావచ్చు, ప్రతి ఒక్కరు ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం రప్ప అనే పదాన్ని బాగా యూజ్ చేస్తున్నారు. అసలు నెక్స్ట్ అధికారంలోకి వచ్చినాక ఈ రప్ప అనే బ్యాచ్‌ని ఏ విధంగా చూడాలి అసలు? ఎందుకు వీళ్ళు ఈ విధంగా రప్ప అని వాయిస్తున్నారు? ఇలాంటి అంశాలను చర్చించే ముందు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ నోకరాజు నాయుడు గారు ఉన్నారు. వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం. సార్, ఈ కల్తీ మద్యం తాగి 25 మంది చనిపోతే దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇది సహజమే కదా, మామూలుగా తాగి ఆరోగ్యాలు బాగలేక చనిపోయారని చెప్పడం ఇది సిట్టి విచారణలో అయితే తేలింది. ఈ కల్తీ మద్యం తాగి 5 సంవత్సరాల్లో జరిగింది ఇది. అయితే మరోపక్క ఈ సోషల్ మీడియా మొత్తం రప్ప అని బాగా యూజ్ చేస్తున్నారు సార్ ఈ పదాన్ని. నిజంగా ఏ విధంగా చూడాలి అసలు? కల్తీ మద్యం గురించి మాట్లాడుకుందాం ఫస్ట్. ఒకే ఊర్లో 25 మంది చనిపోతే అది తాగి చనిపోయారు అన్నాడు. ఇప్పుడు ఊళ్ళలో కొంతమంది అనుకుంటుంటారు ఇది అబద్ధాల కోరురా అని. నిజంగా ఇంత అబద్ధాలు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూనే ఉంటాడు. అసలు ఆయనకి పరిపాలన దక్షతే ఉండదు, ఏ ఆలోచన ఉండదు, నోటికి ఏ మాట వస్తే ఆ మాటే మాట్లాడు. వాస్తవంగా బృణవుడు ఎవరికైనా అర్థమవుతుంది కల్తీ మద్యం వల్లే చనిపోయారని. ఎందుకంటే 25 మంది ఒకే ఊర్లో చనిపోయారు కదా. కాబట్టి ఇప్పుడు సిట్ విచారణలో కూడా తేలింది కల్తీ మద్యం వల్లే, కల్తీ కలవడం వల్లే చనిపోయారనిగా తేలింది. మరి ఇప్పుడు ఎక్కడ పెట్టుకుంటావు తలకాయ? దాని గురించి మాట్లాడి మా వైసీపీ హయాంలో మా హయాంలో చావలేదు అని చెప్పి అబద్ధాలు చెప్పుకుంటూ ముందుకు జరుపుకుంటూ పోయారు. ఇవాళ దొరికిపోయారు. మరి ఇంకేమన్నాలి అతన్ని? ఓ సంస్కారహీనుడు అనాలా, లేకపోతే బాధ్యత లేని ముఖ్యమంత్రి అనాలా, అసలు మానవత్వం లేని మనిషి అనాలా? వాస్తవంగా ఇన్ని రకాల అబద్ధాలు మాట్లాడుతూ అప్పట్లో పరిపాలన చేసి జనాలని పొట్టన పెట్టుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. 5 సంవత్సరాల కాలంలో 35,000 మంది చనిపోయారు మద్యం వల్ల. అది కల్తీ మద్యం వల్ల కానీ, లేకపోతే మద్యం వల్ల కానీ, అతను అమ్మినటువంటి ఒక దుర్మార్గమైన మద్యం వల్ల కానీ. నిజంగా అప్పట్లో మద్యం ఏమమ్ముతున్నాడో కూడా మాకు బాగా తెలుసు. ఎందుకంటే మాది ఆ ఏరియాలో తుని ఏరియా కాబట్టి ఎక్కువ చూస్తుండేవాళ్ళం. కానీ డబ్బులతోనే తీసి ఇచ్చేవారులే, ఆన్లైన్ పేమెంట్ కూడా ఉండేది కాదు. అప్పుడు దాని పేర్లు ఏంటో కూడా సరిగా తెలియదు. తాగిన కానించి బుర్ర జుమ్మని శబ్దం వస్తుంది అని చెప్పి మాకు తెలిసిన నా ఫ్రెండ్స్ గారు చెప్తుండేవాడు. అలాగా ఘోరమైన మద్యాన్ని, విషతుల్యమైన మద్యాన్ని అమ్మి ప్రజా కంటకుడిగా మిగిలిపోయి ప్రజల జీవితాలని సర్వనాశనం చేసి కుటుంబాలు రోడ్డున పడిపోయిన పరిస్థితి అప్పట్లో. ఈవేళ సిట్టు చెప్పినటువంటి మాటకి మరి తలెక్కడ పెట్టుకుంటారు జగన్మోహన్ రెడ్డి? అది అన్యాయం. ఇప్పటికైనా మౌనం వహించాలి. ఎందుకంటే తప్పు చేసినోడు మౌనం వహిస్తే అరే పాపం ఒకవేళ ఇతను హయాంలో తెలియక చేశాడేమో అనుకుంటాం, తెలిసి చేయలేదేమో అనుకుంటాం. తెలిసి ఇలాంటి మాటలు, ఇలాంటి అబద్ధాలు, ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడుతుంటే వీడు దుర్మార్గుడురా అనుకుంటాం. అంతే కదా. వాస్తవంగా ఆ 5 సంవత్సరాల కాలంలో 35,000 కుటుంబాల్లో పొట్టన పెట్టుకున్న వ్యక్తి నరరూప రాక్షసు అనాలి నిజంగా అతన్ని. అంటే మనం ఆ భాష వాడొచ్చో వాడు కూడా తెలియదు. కానీ నిజంగా అంత దుర్మార్గమైనటువంటి మద్యాన్ని అమ్మి పేదల ఉసురు తీసిన వ్యక్తి జగన్మోహన్. కూటమి ప్రభుత్వం మీద విమర్శించడం, నకిలీ మద్యం తాగి చనిపోయారని చెప్తున్నారు. ఇప్పుడు వచ్చి ఎన్నాళ్ళు అవుతుందమ్మా చనిపోవడానికి? 5 సంవత్సరాల కాలంలో చనిపోయిన వాళ్ళు వాళ్ళ చరిత్ర లిఖించబడే ఉంది కదా. ఇప్పుడు మనం సొంతంగా ఇప్పుడు మాట్లాడితే అయ్యే పని కాదు కదా. వాస్తవం మాట్లాడితేనే ఎవడన్నా వింటాడు, మనం ఏదైనా వీడియో చేసినా చూస్తాడు. తప్పుడు మాటలు మాట్లాడితే మన మాటలు కూడా ఎవడు విండు. అబద్ధం చెప్తే వింటారా? అబద్ధాలు చెప్పుకుంటూ పోయేది పూర్తి అబద్ధాల కోరి జీవితాన్ని చేస్తున్నది కూడా వైసీపీ పార్టీయే. ఆ వైసీపీ మీడియా కూడా ఉన్నదిలో 24 గంటలు అబద్ధాలే మాట్లాడుతూ ఉంటుంది, 24 గంటలు తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉంటుంది. కాబట్టి ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకుని మౌనంగా ఉంటే మంచిదని చెప్పేసి నేను అనుకుంటున్నాను. రెండోది రప్ప. మొన్న పుట్టినరోజు మేకపోతని నరికి ఆ రక్తాన్ని వెదజల్లి వాళ్ళ వికృత ఆనందాన్ని పొందారు, రాక్షసానందాన్ని పొందారు. నిజంగా పోలీసులు కూడా వాడికి ట్రీట్మెంట్ ఇచ్చి వారికి చేయాల్సిన సన్మానం కూడా చేశారు. వాళ్ళ సంస్కారం, వాళ్ళ నాయకుడికే సంస్కారం లేదు. ఎందుకంటే సమాజంలో ఏది చెడ ప్రబలుతుంది, ఏది చెడుగా ఉంటుంది, ఏం మాట్లాడితే ప్రజలకు ఉపయోగపడుతుంది అనేది ఆయనకే తెలియదు. వీళ్ళకేం తెలుస్తుంది పాపం? ఆయన అనుసరించే అనుచరులకు కానీ, వారి నాయకులు కానీ. అసలు నిజంగా నాయకుడు అనేవాడు ప్రజల పక్షాన నేను ఈ విధంగా సాయం చేయగలను, పూర్వం చేసిన తప్పుని నేను సరిదిద్దుకుంటాను, నేను తప్పు చేశాను నువ్వు ఒప్పుకోవాలి ఫస్ట్. పరిపాలన నాకు అప్పట్లో పరిపాలన చేతగాక, అవగాహన లేక, అనుభవం లేక
నేను తప్పు చేశాను, రాష్ట్రాన్ని అన్ని విధాల ఇబ్బంది పెట్టాను ఒప్పుకుని ముందుకు రావాలి. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పదే పదే నాకు అనుభవం కావాలా, అనుభవం కావాలా, అనుభవం కావాలని ఎందుకు చెప్తున్నాడు? అది సంస్కారకున్న లక్షణం, అది సంస్కారవంతమైనటువంటి నాయకుడికి ఉన్నటువంటి లక్షణం అది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్నగారి పేరు చెప్పుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డికి మహా అనుభవం ఉంటుందేమో, రాష్ట్రాన్ని యువకుడుగా పరిగెత్తించి పనిచేపిస్తాడేమో అనుకునే ఉద్దేశంతో అభిమానంతో, రాజశేఖర రెడ్డి మీదుగా ఉన్న అభిమానంతో ఈయన్ని గెలిపించారు. గెలిపించిన తర్వాత పరిపాలన రాహిత్యంతో, పరిపాలన చేతగాక ప్రజలంతా కూడా భిక్షగాళ్లే అనే ధోరణితో ముందుకు వెళ్ళిపోయి సంక్షేమ పథకాలను కొన్నేవో ఇచ్చినట్టు నటించి, అంటే ఇచ్చాడు కొన్ని పథకాలు కాదని లేదు, దోపిడీ కూడా గట్టిగానే చేశారు. అన్ని రంగాల్లో దోపిడీ చేసేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసి, ఎక్కడ పరిపాలన అంటే ఏంటి? అభివృద్ధి. అభివృద్ధి అంటే బిడ్డల భవిష్యత్తు. అభివృద్ధి జరిగితే మనకు పుట్టినటువంటి బిడ్డలు వారి భవిష్యత్తు ఉంటుంది, వారికి ఉద్యోగాలు ఉంటాయి, పని ఉంటుంది. ఆ ద్వారాగా అభివృద్ధి చేస్తే ప్రజా జీవితంలో మనం గెలుపొందడానికి అవకాశం ఉంది. అది తెలియక సంక్షేమాన్ని నమ్ముకుని ముందుకెళ్ళిపోయిన జగన్మోహన్ రెడ్డి ఈవేళైనా నేను అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని కూడా చేస్తాను, సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా ఫుల్గా చేస్తాను, నేను అనుభవం లేక నేను అప్పుడు తప్పడడిగేశాను, ఇప్పటికైనా నన్ను క్షమించండి, నేను మీ వాడినని చెప్పుకుని ముందుకు వస్తే ఇప్పటికైనా ఎవరన్నా ప్రజలు నమ్ముతారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి సన్నివేశం పెట్టి ఆ అభిమానులు కానీ లేకపోతే ఆ నాయకులు కానీ రప్ప 80 సీట్లు దాటితే నరుక్కుంటూ పోతారు. నిజమే కదా మరి. మరి ఇప్పుడు ఇంకా 3.5 సంవత్సరాలు ఉంది. ఇప్పుడు నరికేస్తే ఏం చేస్తారంట? వీళ్ళు నరికడం మొదలుపెట్టారు, ఎక్కడ పోతారంట? అంటే ప్రజలను పరిపాలించడానికా మీరు వచ్చి నరకడానికా? ఎవరైనా పరిపాలించడానికే కదా. ఇప్పుడు మనకున్నటువంటి వనరుల్ని మనకి సమానంగా అభివృద్ధి చేసే విధంగా రాష్ట్రాలను అభివృద్ధి చేస్తే భవిష్యత్తు బాగుండాలనే ఉద్దేశంతో ప్రతి నాయకుడు ప్రయత్నం చేయాలన్నది కదా వాళ్ళని గెలిపించుకునేది. అంతేగాని తొక్కుతాము, నరుకుతాము, కోస్తాము అంటే ఏ నాయకుడిని ఎవరు నమ్ముతాడు ఈవేళ? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఇప్పటికీ బుద్ధి జ్ఞానం లేదు వాస్తవంగా చెప్పాలంటే. ఒరే వద్దురా బాబు, అలాంటి మాటలు మాట్లాడకండిరా, మనకి చెడ్డ పేరు వస్తుంది, రేపు పొద్దున మన పార్టీ 11 నుంచి 5కు పడిపోయే ప్రమాదం ఉంది అని ఇప్పటికైనా ఇంగిత జ్ఞానం తెలుసుకోవాలి కదా. ఇప్పటికీ ఆ భజన వింటూనే ఉన్నాడు. వాళ్ళు చుట్టూరు చేరి జగన్న అప్పుడు కాదు ఇప్పుడు జనాలు నమ్మేశారు నిన్ను, మళ్ళీ నిన్ను 175 గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని వాగుతున్నారే. 175 లేదా 200 పైకి మెజారిటీతో వస్తాం నెక్స్ట్ అధికారంలోకి వచ్చిన తర్వాత మాట్లాడుతూ వైసీపీ 170 సీట్లు ఉంటే 200 పాయింట్ కొత్తగా వచ్చే వాటితోట ఒకవేళ వస్తే రావచ్చమ్మా. ఎందుకంటే ఇంతకుముందు 11 వచ్చారు కదా, ఇప్పుడు ఒక 5 దాకా రావచ్చు. ఎందుకంటే ఆ బాధ్యత అంతా తీసేసుకున్నారు చాలామంది. 11ను 5కి తీసుకొచ్చే బాధ్యత వైసీపీ నాయకులు గట్టిగా తీసుకుని మేకపోతులు నరుకుతున్నారు. ఎందుకు నరుకుతున్నారు? 11 సీట్లను 5 సీట్లకి తీసుకురావడానికి. ఇది అర్థం కావట్లేదు జగన్మోహన్ రెడ్డి. ఇప్పటికైనా మారతాడేమంటే ఇంకా అతని నోటి వెంట కూడా రప్ప అని వస్తూనే ఉంది. రక్తం పారిస్తాం. ఇప్పుడు రాష్ట్రాన్ని అభివృద్ధిలో పరుగులు పెడతా ఉంటలా, రక్తాన్ని పారిస్తూ ఉంటున్నారు. రక్తాన్ని పారిస్తూ ఉంటే కొంతమంది భయపడిపోతున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి కూడా ఎలా ఉందంటే, ఈవేళ రాష్ట్రం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అతపాతాళానికి వెళ్ళిపోవాలని ఆలోచన చేస్తున్నాడు. అతపాతాళానికి వెళ్ళిపోవాలంటే బెదిరించాలా, వ్యక్తులను బెదిరించాలా, వ్యవస్థను బెదిరించాలా. వ్యవస్థని వ్యక్తుల్ని బెదిరిస్తే ఏముంది? అభివృద్ధి కుంటుపడిపోతుంది. కుంటుపడిపోయిన తర్వాత చేతకాని ప్రభుత్వం అని చెప్పేసి మళ్ళీ ముందుకు వద్దామని ప్రయత్నం చేస్తున్నాడు. ఈ ఎన్ని నక్క వినయాలు, నక్క ఆలోచనలు చేస్తే ఇప్పుడు అక్కడ ఉన్నది ఎవరు? పవన్ కళ్యాణ్, చంద్రబాబు. అనుభవజ్ఞుడు ఏంటి, ఒక అనుభవమైన వ్యక్తి, ఆలోచనాపరుడైన వ్యక్తి. అనుభవం ఈయనకుంటే ఆలోచన పవన్ కళ్యాణ్ గారికి ఉంది. అద్భుత పరిపాలనతో ముందుకు వెళ్తున్నారు. కానీ ఇప్పుడు వచ్చేటటువంటి ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేసేటటువంటి సంస్థలని, వ్యక్తుల్ని బెదిరిస్తున్నారు. అభివృద్ధి ఆగిపోవాలి. అవును, అదే కదా అతని ప్లాను. పూర్తిగా వ్యతిరేకం తీసుకురావాలి. ఇప్పుడు జనాలు ఏం గమనిస్తున్నారు? అలాంటి మనమే గమనిస్తున్నాం కదా. వీడు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో దెబ్బ కొట్టాలని ఆలోచిస్తున్నాడు. అలాగే కాకుండా ఇలాగా మేకల్ని వాటిని నరికి ఇలా నరుకుతామని చెప్పి, రక్తాన్ని జల్లుతాం నరికి అని చెప్పి చూస్తున్నాడు. తెలుసుకుంటారు కదా, అభివృద్ధిని ఆపేస్తాడు, రక్తాన్ని వెదజల్లుతాడు. కాబట్టి ఇతను నమ్మాలి. ఇది ఖచ్చితంగా భగవంతుడు ఈయన పట్ల ఉండి 5 సీట్లకు తెచ్చే బాధ్యత వీళ్ళు తీసుకున్నారు. ఈ రప్ప నాయకులంతా కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి
జీవితంలో ముఖ్యమంత్రి కాకుండా కూడా వాళ్ళే బాధ్యత తీసుకుంటున్నారు ఆ వైసీపీ వాళ్ళు. ఎవడైనా పెడతానంటే దగ్గరకు వస్తాడు, కొడతానంటే ఎవడ రాడు. ఇందులో నేను పెడతానంటలా కొడతానంటలా చంపుతానంటున్నాడు. కాబట్టి ఈ చంపే వ్యక్తుల్ని వారి వారి అధికారాన్ని చంపే బాధ్యత ప్రజలు తీసుకుంటారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి జీవిత కాలంలో ఎప్పుడూ కూడా సీఎం కాలేడు ఆంధ్రప్రదేశ్కి అని అందరూ అనుకుంటున్నారు. కాబట్టి మనం ఇలాంటి ఏమంటారంటే కుక్కుమూరి పిందుల్లాగా వస్తుంటారు పోతుంటారు, కానీ జన సమూహం జన బాహుళ్యం అలా అభివృద్ధిలో ముందుకు వెళుతూనే ఉంటుంది. ఎక్కడ అప్పుడప్పుడు ఇలాంటి కుక్కుమూరి పిందులు వచ్చి రాష్ట్ర జనాన్ని నాశనం చేసి వెళ్ళిపోతూ ఉంటాయి. అది ఎక్కడ పూర్వకాలంలో నుంచి జరుగుతూనే ఉంది. ఇప్పుడు జరిగింది మన కాలంలో కూడా. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అనేవాడి పతనం అయిపోయింది. ఇంకా దాని గురించి ఆలోచించవలసిన అవసరమే లేదు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.